అండి అందరికీ ఆనియన్స్, టమాటో, వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పు అలాగే మసాలా దినుసులు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మనం కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అందులో కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి మగ్గనివ్వాలండి. ఇదంతా మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. మనకి ఆనియన్, టమాటో అనేది బాగా మగ్గాలండి. ఏ కూరలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ని ఇందులో వేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 5 to 10 minutes దాకా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని కారం మనకి తగినంత వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చు. నేను 2 tablespoons యాడ్ చేశానండి. ఆ తర్వాత మనం ధనియాల పొడి వేసి కొంచెం గరం మసాలా కూడా వేశాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది ఒక 5 minutes పాటు ఉడకనివ్వాలి. మసాలా అంతా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పన్నీర్ని బాగా కలపాలండి. మసాలా అంతా పట్టేటట్టు మనం ఇంట్లోనే బాగా చేసుకోవచ్చండి, బయట తినకుండా. ఇది మనం ఒక 5 minutes పాటు బాయిల్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం లాస్ట్ లో కస్తూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అంతే అండి, చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.